ఫైల్ ఏం చేసావరా? నాకేం తెలియదనా. ఏ పాత సామాన్ గుట్లో వేసావు? అమ్మేదొట్టు నేను తెలియదనా. తండ్రి కాయలు తీసుకురానుకో పోతే ఫోన్ లేని పనిలో పెట్టుకుంటే నాకి టోకా వేస్తావా? ఇంకోసారి ఏదో కనపడు చెప్తా. ఏంటి సార్? సెకండ్ హ్యాండ్ కార్ ఏదైనా చూద్దామని. సెకండ్ హ్యాండ్? అందరూ కొత్త కారు కొంటుంటే మీరేం సార్ సెకండ్ హ్యాండ్ అంటున్నారు? బడ్జెట్ లేదు బాస్. ఏం కారు కావాలి? ఆ కార్ లాంటిది ఏమన్నా? అక్కడ అయ్యి ఉండవు. ఐకాన్ ఉంది, 98 మోడల్, సింగిల్ ఓనర్. రేట్ ఎంత? 3. మరీ ఎక్కువ చెప్తున్నావే. అయితే రేట్ నువ్వే చెప్పు. ఓ 2 లోపు ఉంటే. 2 లోపలనా? అదిగో మారుతి ఓమ్ని ఉంది, చూస్తారా? మీరు చెప్పిన బడ్జెట్ 2. సెకండ్ హ్యాండ్ ఓమ్ని 2 లక్షలా? బండి పక్కా కండిషన్ సార్, తక్కువ కిలోమీటర్లు తిరిగింది. ఇదంతా? దాన్ని అది తేలిక కాదు. దాన్ని ఎందుకు ఎగురుతున్నావు? రేట్ ఎంత చెప్పన్నా? తేలిక కాదని చెప్పానా? మరి ఎందుకు ఇక్కడ ఉంది? ఒంట్లో బాగాక తొంగోనుంది. బయలుదేరండి. మీ మొహాలు చూస్తే కారు గంటకు వచ్చినట్లేదు. బయలుదేరండి. హలో, పరా. ఇప్పుడు ఏం జరిగిందని? ఏమైనా జరగలా ఏంటి? ఇంకేం చేస్తావా? ఇంకొకసారి ఇక్కడ చూశాను. प्लीज हम डालो भाई. खाने दे भाई. పచ్చ కారు కొందాం అనుకుంటున్నాం. మా బాండ్రు ఎవడు సార్? ఏ దాంతో ప్రాబ్లం ఉంది సార్. ప్రాబ్లం ఉందా? ఎవరినైనా గుద్ది చంపేశారా? అదొక మ్యాటర్ ఉందిలే. ఏంటా మ్యాటర్? మా వాళ్ళు రిలేషన్ కారు తీసుకెళ్లారు. ఆ రోజు సాయంత్రం పోలీసులు వచ్చారు. అప్పటి నుంచి అందరి మీద కాకెక్కువైపోయింది. ఆయన రిలేటివ్ పేరేంటి? సంపత్. ఆయన ఇల్లు ఎక్కడ? ఒకసారి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ వెళ్ళాను. ఈ ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ ఆడుతుంటే ఏ థియేటర్? సత్యం థియేటర్. దాని వెనక హౌసింగ్ బోర్డులోనే ఉన్నాడు. అన్న లోపలే ఉన్నాడ్రా. అన్నని పిలవరా. అన్నా, అన్న పిలుస్తున్నాడన్నా. అమ్మాయిని చెప్పింది నువ్వే కదా సార్? ఎవరు సార్ మీరు? కత్తి తీయండి. చెప్పరా 12వ తారీఖు నువ్వే కదా అమ్మాయిని గురించి చెప్పింది? అయ్యో నేను ఎవరిని చంపలేదు. నా కూతురు మీద ఒట్టు సార్. నువ్వే కదా మెకానిక్ షెడ్ నుంచి కార్ తీసుకొచ్చింది? చెప్పరా, నిజం చెప్పు. సార్ ఎవరితోనూ అనకండి సార్. నా పెళ్ళానికి తెలిస్తే విషయం తాగిచ్చేస్తుంది. అది పచ్చగల కారేగా? అవును సార్. హిమాయత్ నగర్ ఫాస్ట్గా వచ్చావు కదా? అవును సార్. అక్కడ ఒక అమ్మాయిని కుదరా? నిజం చెప్తున్నాను, నేను ఎవరిని గుర్తలేదు. నువ్వు అబద్ధం చెప్పావంటే నీ గొంతు కోసేయండి సార్, కోసేయండి. నేను చెప్పేది పూర్తిగా విని కోసేయండి. ఇప్పుడు మీ కళ్ళతో చూశారు కదా, అదే సార్ నిజం. ఏమంటున్నారా? ఏది నిజం? పడుకునుందే తనే నా పెళ్ళం, కానీ ఆ పాప మా బిడ్డ కాదు. మాకు 13 ఏళ్ల తర్వాత ఒక బిడ్డ పుట్టింది, కానీ పుట్టగానే చనిపోయింది. ఏం చేయాలో తోచలేదు. నాకు తెలిసిందలా దొంగతనమే సార్. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లి కవల పిల్లల వార్డులో ఉన్న ఒక పిల్లని ఎత్తుకొచ్చేసాను. నేను చెప్పేదంతా నిజం సార్. దయచేసి బిడ్డను మా నుంచి దూరం చేయకండి సార్. నా పిల్లని చచ్చిపోతుంది సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నిజంగా నేను ఎవరిని చంపలేదు సార్. నేను చెప్పేది నమ్మండి. సరసు
ఏంటన్నా? ఆ రోజు మనం హాస్పిటల్ నుంచి ఒక బిడ్డను తీసుకొచ్చాం కదా. నేనెక్కడ వచ్చాను? నాకు తెలీదు. ఇతను మన ఫ్రెండే, మా పిన్ని కూతురు. నేను వెళ్తా అన్నా. ఒక్క నిమిషం ఆగవే. ఆ రోజు హిమాయత్ నగర్ వెళ్తున్నప్పుడు నువ్వు ఏదైనా యాక్సిడెంట్ చూసావా? ఒక అమ్మాయి కదా. అమ్మాయే, నువ్వు చూసావా? స్కూటర్ నుంచి కింద పడింది ఆవిడేనా? అవును, మీరు యాక్సిడెంట్ చూసారా? చూశాను. ఏం చూసా చెప్పండి. ఏదైనా క్లూ దొరికిందా? దొరికింది. నెక్స్ట్ టైం చేయబోతున్నావురా? ఒక్క నిమిషం, నా సెల్ ఎక్కడ? లోపల ఉంది. ఓబ్లేస్ ఎక్కడున్నారు? అక్కడున్నారు. అన్నా, ఇదేం కలర్? చెప్పన్నా. అన్న ప్లీజ్ అన్నా, ఇదే కలర్ చెప్పన్నా. ఏం జరుగుతుందా? ఇదే కలర్ చెప్పన్నా. పట్టగలరా? మరి ఇదే కలర్ చెప్పన్నా. ఇది కూడా పచ్చ కలరే కదా బాబు.